హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దుర్గాతో చేతులు కలిపి రాధ జీవితం నాశనం చేయాలని చూసిన ప్రియాకి, దుర్గాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విక్రమ్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలో ట్విస్ట్ అయితే అదిరిపోతుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధ దుర్గా చేసిన గొడవ గురించే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ అక్కడికి వెళ్ళి రాధాని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి రాధా, ఇంకా ఆ దుర్గా చేసిన గొడవ గురించే ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే ఇక రాధ కన్నీళ్లు పెట్టుకుంటూ, అవునండి, ఆ దుర్గా నన్ను ఎంతలా అవమానించాలని చూశాడు. నా క్యారెక్టర్ మీద మచ్చ వేయాలని, అందరి ముందు నా క్యారెక్టర్ మంచిది కాదు అని నిరూపించాలని ఆ దుర్గా చేశాడు. వాడి బాధ భరించలేకే నేను కాలేజీలో చదువు మానేశాను. అయినా కూడా వాడు నన్ను వదలడం లేదు. వాడు ఏం చేస్తాడో ఏమోనని నాకు చాలా భయంగా ఉంది. వాడు అసలే మామూలోడు కాదు అని రాధ కంగారు పడుతూ ఉంటే ఇక విక్రమ్ రాధ చెయ్యి పట్టుకొని, చూడు రాధా, ఇప్పటి వరకు నీకు తోడుగా ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఈ విక్రమాదిత్య ఉన్నాడు. నిన్ను తాకాలి అంటే ఈ విక్రమాదిత్యని దాటుకొని రావాలి. ఇప్పుడు చెప్తున్నాను రాధా, నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు. నీ కోసం నేను నిలబడిపోతాను. నువ్వేమీ బాధపడకు. ఆ దుర్గా లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా నీ చిటికెన వేలు కూడా తాకలేరు అని విక్రమ్ రాధాకి ధైర్యం చెప్తూ ఉంటే రాధా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం ప్రియ చూసి కోపంతో రగిలిపోతుంది. లేదు లేదు బావా, రాధా రోజు రోజుకి దగ్గరైపోతున్నారు. అలా జరగడానికి వీల్లేదు. బావ నా వాడు కావాలి. బావని నేను పెళ్లి చేసుకోవాలి. అలా జరగాలి అంటే ఈ రాధ అడ్డు తొలగిపోవాలి. ఎలాగైనా ఈ రాధ అడ్డు తొలగించాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ప్రియాకి దుర్గా గుర్తొస్తాడు. అవును, ఆ దుర్గానే కరెక్ట్. ఆ దుర్గానే ఈ రాధని బావకి దూరం చేయడానికి నాకు హెల్ప్ అవుతాడు. వెంటనే వాణ్ణి కలిసి మాట్లాడాలి అని ప్రియా అనుకొని దుర్గా అడ్రస్ తెలుసుకొని దుర్గా ఇంటికి వెళ్తుంది. ప్రియా అక్కడికి వెళ్ళేసరికి దుర్గా అయితే తన గది నిండా రాధ ఫోటోలే అంటించుకొని చూస్తూ ఉండిపోతాడు. అక్కడే ఉన్న రాధ ఫోటోకి చేతిలో హారతినిస్తూ ఉంటాడు. అది చూసి ప్రియా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే చప్పట్లు కొట్టి నవ్వుతూ ఉంటే అది చూసిన దుర్గా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అనగానే, చూడు దుర్గా, ఒక అమ్మాయిని ఇష్టపడినంత మాత్రాన మన దగ్గరికి వెతుక్కుంటూ రాదు. మనమే ఎలాగైనా పోరాడి సాధించుకోవాలి అని అంటూ ఉంటే దుర్గా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు? రాధ గురించి ఇలా చెప్తుంది ఏంటని చూస్తున్నావా? ఆ రాధ వల్ల నువ్వే కాదు, నేను కూడా చాలా బాధపడుతున్నాను. నా జీవితాన్ని కోల్పోతున్నాను అని అంటూ ఉంటే దుర్గాకి ఏమీ అర్థం కాదు. మీరేం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావట్లేదు. రాధ వల్ల మీ జీవితం అన్యాయం అవ్వడం ఏంటి అని అనగానే ఇక ప్రియ అయితే, ఎందుక ఆ రాధ పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు, మా బావని. చిన్నప్పటి నుండి విక్రమ్ బావ నా భర్త అని కలలు కంటూ పెరిగాను. కానీ ఈ రాధ మధ్యలో వచ్చి మా బావని నాకు కాకుండా చేసింది. అయినా నేను మా బావ మీద ప్రేమని చంపుకోలేదు. ఎప్పటికైనా బావ నా వాడు కావాల్సిందే. అలా కావాలి అంటే అడ్డుగా ఉన్న రాధ అడ్డు తొలగిపోవాలి. అందుకోసం నువ్వే నాకు హెల్ప్ అవుతావని వచ్చాను అని అంటూ ఉంటే దుర్గా చూస్తూ ఉంటాడు. చూడు, నువ్వు కానీ రాధని అడ్డు తప్పిస్తే మా బావ నా సొంతమవుతాడు. నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ రాధ నీదైపోతుంది అని అనగానే ఇక దుర్గా అయితే చూస్తూ ఉంటాడు. ఏంటి ఏమంటారు? నాతో చేతులు కలుపుతారా లేక నా దారి నేను చూసుకోమంటారా?
నాకు నువ్వు కాకపోతే నీలాంటి వారు ఎంతోమంది సాయం చేస్తారు, కానీ నీకు కూడా రాధ దక్కుతుంది కదా అని నీతో డీల్ చేయడానికి వచ్చాను అని ప్రియ అనగానే ఇక దుర్గా, నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను. రాధ నా సొంతం అవుతుంది అంటే నేను ఏమైనా చేస్తాను అని అనగానే ఇక ప్రియ సంతోషపడుతూ ఉంటుంది. ఓకే, నేను అదని చూసి రాధాని ఎప్పుడు ఎత్తుకొచ్చేయాలో నీకు ఇన్ఫామ్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు అని ప్రియ దుర్గాతో డీల్ కుదుర్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాధ అయితే దుర్గా చేసిన గొడవ గురించే ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్గా ఉండిపోతుంది. అది గమనించిన సునంద రాధ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఆ రోజు ఆ వెధవ వచ్చి గొడవ చేసినప్పటి నుండి నువ్వు నీలా ఉండడం లేదు, ఎప్పుడు ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఇక రాధ అలాంటిదేం లేదత్తయ్య అని అంటూ ఉంటుంది. నువ్వు ఏం లేదని చెప్పినా నీ మనసులో ఆ బాధ ఉందని అర్థమవుతుందమ్మా. ఇంట్లోనే 4 గోడల మధ్య ఉంటే అలాగే ఉంటుంది. అలా గుడికి వెళ్ళొస్తే మనసు ప్రశాంతంగా తేలికగా ఉంటుంది. నువ్వు విక్రమ్ కలిసి ఈరోజు గుడికి వెళ్ళిరండి అని చెప్తూ ఉంటే ఇంతలోనే విక్రమ్ అయితే చాలా హడావిడిగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే సునంద, రే విక్రమ్ అని అనగానే ఏంటమ్మా అని అంటాడు. విక్రమ్, రాధ ఇంట్లోనే ఉండి తను చాలా బాధపడుతుందిరా, తనను అలా కాసేపు గుడికి తీసుకెళ్ళు, మనసు తేలిక పడుతుంది అని అనగానే విక్రమ్, లేదమ్మా నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెంటనే వెళ్ళాలి, రాధకి తోడుగా నువ్వు వెళ్ళమ్మా అని విక్రమ్ చెప్పగానే ఇక సునంద సరేరా అని అంటుంది. విక్రమ్ అయితే ఇక వేరే కేసు మీద పక్క ఊరికి వెళ్ళిపోతాడు. సునంద రాధ ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళాలని బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే ఈ అను సునంద దగ్గరికి వస్తుంది. అమ్మా నాకు బాగా కడుపు నొప్పిగా ఉందమ్మా, నువ్వు నాతోనే ఉండమ్మా అని అంటూ ఉంటే ఇక సునంద అయితే అదేంటమ్మా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇంత సడన్గా కడుపు నొప్పి ఏంటి అని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా అను ప్రియ కలిసి ఆడుతున్న నాటకం. రాధ ఒంటరిగా బయటికి వెళ్ళాలి అని ఇదంతా చేస్తూ ఉంటారు. ఇక సునంద రాధతో పాటు గుడికి వెళ్ళకుండా అనుకి తోడుగా ఉండిపోతుంది. అమ్మ రాధ, గుడి పక్కనే కదమ్మా, నువ్వు వెళ్ళి కాసేపు ఉండి వచ్చేయి అని అనగానే ఇక రాధ అలాగే అత్తయ్య అని ఒంటరిగా గుడికి బయలుదేరుతుంది. రాధ ఒంటరిగా గుడికి బయలుదేరడంతో ప్రియ వెంటనే దుర్గాకి ఫోన్ చేసి రాధ ఒంటరిగా గుడికి బయలుదేరింది, మా బావ కూడా ఊళ్ళో లేడు, రాధని నీ సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని ప్రియ చెప్పగానే ఇక దుర్గా అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మిగతాది నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి అని ఫోన్ కట్ చేసి రాధాని ఎత్తుకొచ్చేయడానికే వెళ్తాడు. రాధ గుడికి వెళ్తూ ఉంటే అప్పుడే రాధాకి ఎదురుగా దుర్గా ఉంటాడు. దుర్గాని చూసి రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్ నువ్వేంట్రా ఇక్కడ అని అనగానే నీకోసమే ఎదురు చూస్తున్న బంగారం, ఎప్పుడెప్పుడు నాకు ఒంటరిగా దొరుకుతావా, ఎప్పుడెప్పుడు నిన్నెత్తికెళ్ళి నా దాన్ని చేసుకోవాలా అని చూస్తున్నాను, కానీ నువ్వే ఎదురుగా వచ్చావు, ఈ అవకాశాన్ని నేను వదులుకోను అని అంటూ ఉంటే రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నీకు తెలుసు కదా నా భర్త పోలీస్ ఆఫీసర్, నీ గురించి చెప్తే నిన్ను వదిలిపెట్టడు, ఎన్కౌంటర్ చేస్తాడు అని అనగానే నీ మొగుడిప్పుడు ఈ ఊళ్ళో లేడని నాకు తెలిసే, అందుకే నిన్నెత్తికెళ్ళడానికి వచ్చాను, ఇప్పుడు నిన్ను ఎవ్వరూ కాపాడరు, పద అని రాధా చెయ్యి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్ళాలని చూస్తూ ఉంటాడు. ఇక రాధ అయితే ఒక్కసారిగా దుర్గా చెయ్యి విదిలించుకొని దుర్గా నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రాధ అలా
పారిపోతూ ఉంటే దుర్గా రాధాని పట్టుకోవాలి అని రాధ వెనకాలే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడే ఉన్న ఒక కర్రని రాధ వైపుకు విసురుతాడు. దాంతో ఆ కర్ర రాధ కాలికి తగిలి కింద పడిపోతుంది. రాధ కింద పడిపోగానే దుర్గా అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు. రాధ చాలా కంగారు పడుతూ ఉంటుంది. దుర్గా రాధ దగ్గరికి నవ్వుకుంటూ వెళ్ళి, ఏంటి రాధా, నా నుండే తప్పించుకోవాలని చూస్తున్నావా? లేదు, ఈరోజు నిన్ను వదిలిపెట్టను అని ఇక దుర్గా అయితే రాధ దగ్గరికే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ రాధాపై చెయ్యి వేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి విక్రమ్ వస్తాడు. విక్రమ్ అక్కడికి రావడం చూసి దుర్గా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాధ విక్రమ్ అక్కడికి రావడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. విక్రమ్ గారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్రమ్ వెనకాల దాక్కుంటుంది. అది చూసి ఇక దుర్గా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రేయ్, మర్యాదగా నా రాధని నాకు అప్పగించు అని అనగానే, ఏంట్రా నీ రాధ ఏంటి? ఇప్పుడు తను నా రాధ. గుళ్ళో దేవుడి సాక్షిగా తను నా భార్యను చేసుకున్నాను, మళ్ళీ నా భార్య అని తన వెంట పడతావేంట్రా? పెళ్ళైన ఆడదాని వెంట పడ్డానికి సిగ్గులేదా అని విక్రమ్ అంటూ ఉంటే ఇక దుర్గా షాక్ అయిపోతాడు. చూడు, మీరేమైనా అనుకోండి, కానీ నాకు నా రాధ కావాలి, రాధని నాకు అప్పగించండి అని దుర్గా అంటూ ఉంటే విక్రమ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దుర్గా, అయినా నువ్వు కేసు మీద పక్కూరికి వెళ్ళావని చెప్పారు కదా, మరి నువ్వు అప్పుడే ఎలా వచ్చావు అని అనగానే, రేయ్, నేను పక్కూరికి వెళ్ళినా కూడా ఎప్పుడు రాదని కనిపెట్టుకునే ఉంటానురా. నేను పక్కూరికి కేసు మీద వెళ్ళగానే రాధ ఒంటరిగా గుడికి బయలుదేరింది అని మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది. నీ నక్క బుద్ధి నాకు తెలుసు కదా, నువ్వు ఎలాగైనా రాధని ఇబ్బంది పెట్టాలని చూస్తావని నాకు తెలుసు, అందుకే నేను వెంటనే తిరిగి వచ్చేసాను అని విక్రమ్ చెప్పగానే ఇక దుర్గా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దుర్గా, ఈరోజు ఏమైనా కానీ రాధని తీసుకుని వెళ్తాను అని ఇక మీదికి వస్తూ ఉంటే విక్రమ్ దుర్గాని చితక్కొడుతూ ఉంటాడు. అది చూసి రాధ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. విక్రమ్ దుర్గాని కొడుతూ ఉంటే, రే, ఇందాకటి నుండి చూస్తున్నాను, నేను పక్కూరికి వెళ్ళినట్టు రాధ ఒంటరిగా గుడికి బయలుదేరినట్టు నీకెలా తెలుసురా? చూస్తుంటే నీకు ఎవరో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని తెలుస్తుంది. చెప్పు, ఎవర్రా? ఎవరు నీకు ఇదంతా చెప్పింది? చెప్తావా చేస్తావా అని దుర్గాని బాగా కొడుతూ ఉంటాడు. ఇక దెబ్బలు తట్టుకోలేక దుర్గా, చెప్తాను అని అనగానే, చెప్పు, ఎవరు నీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నారు అని అనగానే ఇక దుర్గా, ఎవరో కాదు, మీ మర్దలు ప్రియానే నాకు ఇదంతా చెప్పింది. రాధని నా సొంతం చేసుకుంటే నిన్ను ఆ ప్రియ పెళ్లి చేసుకోవాలని, నాతో చేతులు కలిపి రాధని నీకు దూరం చేయాలని ఇదంతా చేశాము అని దుర్గా చెప్పగానే ఇక విక్రమ్ రాధ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దుర్గా అయితే అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఇక విక్రమ్ దుర్గాని పట్టుకొని, ఎక్కడికి వెళ్ళేది? నిన్ను లాకప్లో వేస్తే కానీ బుద్ధి రాదు అని ఇక విక్రమ్ అయితే దుర్గాని అరెస్ట్ చేశారు. దుర్గాకి ప్రియా మీద పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. ఇక ఆవేశంగా రాధని తీసుకొని ఇంటికి వెళ్తాడు. మరోపక్క ప్రియా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ దుర్గా ఏంటి ఇంతవరకు ఫోన్ చేయడం లేదు, నేను చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, రాధాని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి ఉంటాడా అని ఇక ప్రియా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ రాధాని ఇంటికి తీసుకొచ్చి ప్రియా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. విక్రమ్ అంత కోపంగా పిలిచేసరికి ఇంట్లో వాళ్ళంతా చాలా కంగారుగా అక్కడికి వస్తారు. ఇక ప్రియా కూడా అక్కడికి వస్తుంది. ప్రియా అక్కడికి వచ్చేసరికి రాధా విక్రమ్ ఇంట్లో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, రాధా ఇక్కడికి వచ్చింది అంటే ఆ దుర్గా రాధాని కిడ్నాప్ చేయలేదా?
లేకపోతే బావే రాధాని సేవ్ చేశాడా అని ప్రియా అయితే చాలా కంగారు పడుతూ విక్రమ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా ఎందుకంత కోపంగా ఉన్నావు అని అంటూ ఉంటే ఇక విక్రమ్కి చాలా కోపం వస్తుంది. అందరి ముందు ప్రియా చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దమయంతి కోపంతో, విక్రమ్ ఏం చేస్తున్నావు? నా కూతురు ఏం చేసిందని దాన్ని ఎలా చేసుకున్నావు అని అనగానే, అత్త నీ కూతురు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఇంకొక ఆడపిల్ల స్థానాన్ని సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అని అనగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే సునంద, ఏంట్రా ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక విక్రమ్ అయితే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. మొన్న ఇంటికి వచ్చిన ఆ దుర్గతో ఈ ప్రియ చేతులు కలిపింది. రాధాని దుర్గ సొంతమయ్యేలా చేసి నా జీవితం నుండి రాధాని దూరం చేసి నా జీవితంలోకి ఈ ప్రియ రావాలి అని పెద్ద ప్లానే చేశారు అని అనగానే ఇక ప్రియ, దమయంతి, సునంద ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక విక్రమ్ అయితే ఇంకా కోపంగా, చూడు ప్రియా, నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, రాధా నా భార్య, తను నా ప్రాణం, నా నుండి రాధని ఎవ్వరు విడదీయలేరు, విడదీయాలని చూస్తే నేను ఊరుకోను అని విక్రమ్ కోపంగా మాట్లాడేసరికి ప్రియా అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. తన గురించి అంత ప్రేమగా మాట్లాడడం చూసి రాధ అయితే సంతోషపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.